ఎవరు ఎవరున్నారు ఇక్కడ? ఎవరు ఎవరు నన్ను అలా కొడుతున్నారు? అమ్మో దెయ్యాలు దెయ్యాలు! హే అరకు అరకు, నువ్వు దెయ్యమే కదా? అవును కదా, నేను దెయ్యమే కదా. మనుషులతో ఉండి ఉండి నేను దెయ్యాన్నన్న సంగతే మర్చిపోయాను. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? అదంతా పెద్ద కదా, ఇప్పుడు నేను మీకు చెప్పలేను. ఎందుకంటే నా మనసంతా బాధగా ఉంది. మనసులో ఉన్న బాధ ఎవరికైనా చెప్పాలి, అప్పుడే మనసు తేలికవుతుంది. సరే సరే చెప్తాను గాని ముందు మీరెవరు, మీ పేర్లేంటో నాకు తెలియాలి. సరే నువ్వు అడుగు మా పేర్లు, తర్వాత నీకు అదేంటో మాకు చెప్పాలి. సరే. ఇంత పొట్టిగా ఉన్నావు, ఎవరు నువ్వు? నీ పేరేంటి? పొట్టిదేయమ్మా నీ పేరు? నా పేరు పొట్టి కాదు, నా పేరు తుంటి. తుంటియా? అలాగుందేంటి నీ పేరు? నేను చిన్న చిన్న పిల్లల్ని చెట్లెక్కిస్తాను, పెద్ద పెద్ద గోడలు ఎక్కిస్తాను, చెరువుల దగ్గరకు తీసుకువెళ్తాను, చెరువులోకి వాళ్ళని తోసేస్తాను, చెట్ల మీద నుంచి తోసేస్తాను. ఇదే నా పని. నేను అసలు నా పేరు తుంటయి, కానీ అందరూ నన్ను ముద్దుగా తుంటి అని పిలుస్తారు. అవునా? నీ పేరేం పేరు? నా పేరు సోమి. సోమియా? చూడ్డానికి టామీలా ఉన్నావు. నువ్వేం చేస్తావు? అబ్బో, నా చాలా పెద్ద జాబ్. మనుషులందరినీ సోమతనంగా మార్చేస్తా. అవునా? నువ్వు మనుషులందరికీ సోమర్తనాన్ని ఎలా కలుగజేస్తావు? ఈ సోమి మనుషులందరూ సోమర్తనాన్ని ఎలా కలుగు చేస్తుందో నేను చెప్తాను. సరే చెప్పు. ఉదయాన ఎవరైనా బైబిల్ చదవాలనుకుంటే వారికి గాఢ నిద్రం కలుగు చేస్తుంది సోమి. ఉదయాన్నే స్కూల్కి వెళ్లే వాళ్ళకి, ఆఫీస్కి వెళ్లే వాళ్ళకి బైబిల్ చదవాలని ఆలోచన వస్తే ఆలోచన మార్చేస్తుంది సోమి. ఏం ఆలోచన? నేను చెప్తాను. ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి బైబిల్ రాత్రి వచ్చినప్పుడు చదువుదాంలే అనే ఆలోచన పుట్టిస్తుంది సోమి. తర్వాత నేను చెప్తాను. స్కూల్ నుండి ఆఫీస్ నుండి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోజు పని చేసి ఎంతో అలసిపోయావు కదా, బైబిల్ రేపు చదువుకోవచ్చులే, భోజనం చేసి పడుకొని నిద్రపో అనే సలహా కూడా ఇస్తుంది సోమి. ఇలాంటి మనుషులందరినీ ఇలా ఆత్మీయ సోమలుగా మార్చేస్తుంది సోమి. కానీ నేను ఒకటడనా, అంతా మీరే మాట్లాడుతున్నారు, ఈ సోమి ఏం మాట్లాడలేదేంటి? తింగరిదాన, దాని పేరే సోమరి, దాన్ని మాట్లాడడానికి కూడా బద్ధకమే, అందుకే దాని పేరు సోమరి అయ్యింది. మంచిదే అయితే. నీ పేరేం పేరు? నా పేరు బూత్. బూత్ బూతా? చూడ్డానికి బాతులా ఉన్నావు, నువ్వేం చేస్తావు? నేను చిన్నపిల్లల నోట్లో నుండి, పెద్దవాళ్ళ నోట్లో నుండి యూత్కి బూత్ నేర్పిస్తా. మంచివాడివే. దానివల్ల నీకేం లాభం? అబ్బో, పెద్ద లాభమే ఉంది. దానివల్ల దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించరు. నీ పేరేం పేరు? ఇంత తెల్లగా ఉన్నావు, ఎవరు నువ్వు? నీ పేరేం పేరు? నా పేరు అప్పి. అప్పియా? చూడ్డానికి పప్పిలా ఉన్నావు, నువ్వేం చేస్తావు? నా నిజమైన పేరు అపవిత్రత. నేను మనుషులు ఎందుకు పనికిరాని సీరియల్ వైపు, సినిమాల వైపు, ముఖ్యంగా సెల్ ఫోన్ల పిక్చర్లుగా మార్చేస్తా. ఇంత పొడుగ్గా ఉన్నావు, పైగా ఇంత నల్లగా ఉన్నావు, ఎవరు నువ్వు? నీ పేరేంటి? నా పేరా గాలి. అవునవును, నీ ఒంటి నిండా ఈ ధూళిని చూసినప్పుడే అనుకున్నా ఇలాగే అయి ఉంటుందండి పేరు. నువ్వేం చేస్తావు? నేనా? అక్క చెల్లెల్ని, అన్న తమ్ముడిని, పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మగారిని, విశ్వాసిని, విశ్వాసురాల్ని మందిరంలో కూర్చోకుండా వాళ్ళందరినీ విడగొట్టేస్తూ, వాళ్ళు ఎప్పుడైనా మందిరానికి రావాలనుకుంటే నా గాలి చేట తరిమి కొడతాను. నువ్వు పెద్ద ధూళిగాడివే. నువ్వేంటి ఇంతున్నావు? నీ పేరేం పేరు?
ఆహాహా నా పేరు విందు వినోదం. నేను ఎంతో సంతోషంగా ఉంటా. విందు వినోదమా? అదేం పేరు అలాగుందేంటి నీ పేరు? అవును, నా పేరు విందు వినోదం. నేను ఎంతో సంతోషంగా ఉంటా. నేను ప్రజలందరినీ తిండిపోతుల్లా, తాగుబోతుల్లా, తిరిగిపోతుల్లా మార్చేస్తా. ఆ, ఆ, అర్థమవుతుంది. నువ్వెంత తింటావో ఎంత తినిపిస్తావో. చివరి వాడవు నువ్వేంటి ఇంత బక్కగా ఉన్నావు? నీ పేరేం పేరు? నా పేరా ఎడారి. ఎడారా? వింతగా ఉందేంటి నీ పేరు? అవును, నా పేరు ఎడారి. నేను సుఖంగా ఉన్న మనుషుల జీవితాలను శ్రమల పాలు చేసి, కష్టాల పాలు చేసి, వారి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరాకులాగా చేసి, వారి జీవితాన్ని ఎడారి పాలు చేస్తా. అందుకనే నా పేరు ఎడారి. సరే గాని నువ్వేంటి ఇంత బక్కగా ఉన్నావు? వాడు మనుషులందరినీ ఎడారిలోకి నడిపిస్తూ ఉంటాడు. మనుషుల జీవితాలందరినీ ఎడారిలోకి నడిపిస్తుంటాడు. అందుకే వాడు కూడా ఎడారిలో ఎండిపోయిన చెట్టులా ఉన్నాడు. ఆహా. అమ్మా ఇక చాలు గాని మా గురించి ఏంటో మాకు అదేంటో చెప్పాం. ఇంకా నీ గురించి నీకు అదేంటో చెప్పు. నా పేరా? నా పేరు చీత. చీత, చూడ్డానికి పీతలాగున్నావు, అదేం పేరు? నా పూర్తి పేరు చింత. నేను మనుషుల జీవితాల్లో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వారిలోని చింత పుట్టించి వారిని చింతింపజేసి చివరిగా వారిలో విశ్వాసాన్ని చంపేస్తాను. అందుకే నా పేరు చింత. అవ్వో, చాలా ప్రమాదకరమైనది అయ్యానువే. నీతో అంటే మేము కూడా చింతి చనిపోతాం. ముందు నీకు అదేంటో చెప్పు. అమ్మో, అదొక పెద్ద కథ. అదేంటమ్మా నీ కథ చెప్పమంటే ఏడుస్తున్నావు? మీరందరూ జాగ్రత్తగా వినండి. నాకు ఒక చక్కటి ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో 4 మనుషులతో జీవిస్తూ ఉండేదాన్ని. ఒక రోజు ఏమైందంటే, ఈరోజు మీ స్కూల్లో ఎగ్జామ్ పెట్టారు కదా, ఎలా రాసావు? అక్క, ఈ రోజు ఎగ్జామ్ ని బాగా రాయలేదు అక్క. ఎందుకు రాయలేదు? ఎందుకంటే ఆ టీచర్ నా పక్కనే నిలబడి ఉండవలన ఆ వేరే వారి పేపర్ని చూసి రాయలేకపోయానక్క. సిగ్గులేదు నీకు అలా చెప్పడానికి? అక్క, ఏరా అక్క, ఏం రా? నాకు అస్సలు సిగ్గులేదు అక్క. నీకెప్పుడు తల్లే, ఇక మాట్లాడిన చాలు గాని హోంవర్క్ రాద్దాం రా, నాన్నగారు వచ్చే టైం అయింది. కొట్టారు, ఈడే కొట్టుంటాడు. ఎందుకురా కొట్టావు? నేనెప్పుడా కాదు, నిన్ను కొట్టాను. నువ్వు చెప్పినట్టే కదా హోంవర్క్ రాసుకుంటున్నాను. అవునా? ఇదే కొట్టింది, దీనికి అయిపోయింది ఈ రోజు. ఎందుకురా కొట్టావు? నువ్వే ముందు కొట్టావక్క. ఇప్పుడు ఎందుకు కొట్టావు? నువ్వే కొట్టావు. అబ్బబ్బా, పిల్లలు ఎందుకలా గోల్ చేస్తున్నారు? ఒక పక్కన మీ నాన్న మందుకు వ్యసనమై విసిగిస్తున్నాడు, ఇంకో పక్కన మీరు గోల్ చేస్తూ విసిగిస్తారు. అది కాదమ్మా, అక్క నన్ను కావాలని కొడుతుంది. నేనే ముద్దునే కొట్టలేదమ్మా, తమ్ముడు హోంవర్క్ రాయట్లేదు అందుకే కొట్టాను. సర్లేండి, మీ నాన్నగారు వచ్చే టైం అయింది, హోంవర్క్ రాయండి. అసలు ఈ రోజు మీ నాన్నగారు తాకుండా ఇంటికి వస్తానని మాట ఇచ్చారు. అది నీ భ్రమమ్మ, అలా ఎప్పటికీ జరగదు. లేదమ్మా, మీ నాన్నగారు తాగనని ఉదయమే నా మీద ఒట్టేసి మరి వెళ్ళారు. అది నీ భ్రమమ్మ, అలా ఎన్నిసార్లు నాన్న నీ మీద ఒట్టేసి తాగేసి ఇంటికి వచ్చాడు. ఇంకా ఆ రోజు ఎక్కువ తాగుతున్నాడు. చూడు, ఈ రోజు ఇంటికి తాగే వస్తాడు. సర్లేండి, హోంవర్క్ రాయండి. శాంతం. అమ్మా, నాన్న వచ్చాడే, ఇంకా మనకి శాంతమే శాంతం. ఏంటి పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? నాన్న, ఇది రాత్రి నాన్న, ఇంకో ఉదయం అవ్వలేదు. మరి ఏంటి ఇల్లంతా ఇంత వెలుగ్గా ఉంది? నాన్న, పాత బలుపు తీసి కొత్త బలుపు పెట్టాం, అందుకే ఇల్లంతా మెరుమెలా వెలిగిపోతుంది. ఏవండి, ఈ వేళ కూడా తాగేసి వచ్చారా? ఉదయమే కదా, తాగనని నా మీద ఒట్టేసి మరి వెళ్ళారు. అది కాదు శాంతం, నేను మన వీధి చివరన వెళ్తుంటే ఆ వీధి చివరిలో మంచి గట్టు కనబడింది. ఒట్టి తీసి గట్టు మీద పెట్టేశాను. మీరు ఇంకా జన్మలో మారు. నాకు పిల్లలకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు మీరు. అంత మాట అనకు శాంతం. ఎందుకు అనకూడదండి? ఎందుకంటే ఇంతకీ మన పాప పేరేంటి? విజయశాంతి. మరి మన బాబు పేరేంటి? శాంత్. మరి నీ పేరేంటి?
ప్రశాంతి. మరి నా పేరేంటి? ప్రశాంత్. ఎందుకు అడుగుతున్నారండి? మొత్తం ఎన్ని శాంతులయ్యాయి? 4 శాంతులు. మనకి ఈ 5వ శాంతి కూడా అవసరమా? మన ఇల్లే చిన్నది, మనకే చోటు సరిపోదు, ఈ 5వ మనశ్శాంతి కూడా ఉంచుతామా? మీరు ఇంకా జన్మలో మారరు. అంత మాట అనకు శాంతం. ఇందాక నుంచి చూస్తున్నాను, చిచ్చి అంటున్నావు. నేనేమైనా కుక్కనా? ఇంతవరకు మా నాన్నే నన్ను కొట్టలేదు, నువ్వు నన్ను కొట్టావు. ఒరే ప్రశాంత్, ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావురా. ఇందాకలేమో చి అన్నావు, ఇప్పుడేమో ఒరే అన్నావు. ఈ రోజు నా చేతులు నిప్పాను. నువ్వు నా చేతిలో అయిపోయావు. అమ్మా, ఎవరో తలుపు కొడుతున్నారు. శాంత, శాంత, ఎవరు లేరు ఇంట్లో. శాంత, శాంత. ముందు నాతో గొడవ పడ్డం కాదు, ఆండాలమ్మ వచ్చింది, తనకి ఏం సమాధానం చెప్పుకుంటారో చెప్పుకోండి. నేనేం చెప్పను, 20 సంవత్సరాల దాటి ఇస్తానని చెప్పుకో. ఆండాలమ్మ గారు, ఇంట్లో పరిస్థితులు ఏం బాలేవు, మీ డబ్బులు మీకు తర్వాత ఇస్తాం. అవన్నీ నాకు తెలీదు. మళ్ళీ వచ్చే వారం ఇదే టైంకి వస్తాను. నా డబ్బులు నాకు ఇచ్చారా? సరే, లేదంటే మీ అందరినీ కోర్టుకి ఈడుస్తాను. సరేనండి. ఎవండి నాన్న పడుకుపోయాడమ్మా. మీ నాన్నకు అసలే ఏ చింత లేదు. ఇంట్లో చూస్తే సరుకులు లేవు, అప్పులోళ్ళేమో ఇంటికి వస్తున్నారు. మనశ్శాంతి లేని జీవితం అయిపోయింది. ఏంట్రా? 3 నెలలు అయితే స్కూల్ ఫీజు కట్టేస్తారు, పీపుల్ మీద వాతలు పెడుతున్నారు. రేపటి నుంచి స్కూల్కి రావద్దు అంటున్నారమ్మా. సరేనమ్మా, ఈ పూటకి పడుకోండి. నీ భర్త మారడు, మీ జీవితాలు మారవు. ఇక ఇంతే, మీ అప్పు బాధలు తీరవు. మీరు చచ్చిపోతేనే మంచిది, బేగా చచ్చిపోండి. శాంతం, ఏంటండి? పిల్లలు స్కూల్కి వెళ్ళలేదా? కళ్ళు పోయి అంటే ఇద్దరు నా పక్కనే కదా పడుకున్నారు. 3 నెలల నుంచి ఫీజు కట్టలేదని పిల్లల్ని స్కూల్కి రావద్దన్నారంట. అవునా? రాత్రి ఆండాలమ్మ వచ్చింది. ఏమేమి తెచ్చిందా తినడానికి? తెచ్చింది. అప్పు కట్టకపోతే మనల్ని పిల్లల్ని కోర్టుకి ఈడుస్తానని చెప్పింది. అవునా? మీరా మందును విడిచిపెట్టరు, మన జీవితాలు పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నాకు విడిచిపెట్టాలనే ఉంది శాంతం, కానీ నేను విడిచిపెట్టలేకపోతున్నాను. ఏమండి, ఎవరైనా ఉన్నారా? ఏమండి, ఎవరైనా ఉన్నారా? ఏమండి? ఎవరండి మీరు? మీకేం కావాలి? మేము ఈ కరపత్రిక ఇవ్వడానికి వచ్చామండి. ఇందులో యేసయ్య గురించి రాసి ఉంటుంది. ఆయన నమ్ముకుంటే మీ ఆత్మకు రక్షణ, మీ అప్పు బాధలన్నీ తొలగిపోతాయి. అవునా? నిజంగానా? నాకు నమ్మబుద్ధి కావట్లేదు. వ్యసనాల నుండి విడుదల పొందే శక్తి కూడా లభిస్తుంది. అవునండి, ఒకప్పుడు మా 2 కుటుంబాలు కూడా అప్పు బాధలతో, అనారోగ్య సమస్యలతో అస్సలు మనశ్శాంతి ఉండేదే కాదు. ఇప్పుడు అప్పులు లేవు, సమస్యలు లేవు. ఎప్పుడైతే ఆ దేవుని నమ్ముకున్నామో మా ఇంటికి రక్షణ, శాంతి కూడా లభించింది. మా ఇంట్లో కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి. మీ దేవుడు వాటిని తీరుస్తాడా? తీరుస్తాడమ్మా. శాంతం, వారిని లోపలికి పిలు, ఆ దేవుడైనా మనకి సహాయం చేస్తాడేమో. రండమ్మా, రండి, లోపలికి రండి. వీళ్ళ ఇంట్లో ఏదో దురాత్మ ఉన్నట్లుగా అనిపిస్తుంది. మీ ఇంట్లో ఏదో దురాత్మ ఉన్నట్లుగా మాకు అనిపిస్తుందమ్మా. మా పాస్టర్ గారికి ఫోన్ చేసి పిలుస్తాము. ఆయన అయితే చక్కగా ప్రార్థిస్తారు, పైగా దేవుని గురించి మంచి విషయాలు చెబుతారు. అలాగే పిలవండి. హలో పాస్టర్ గారు. హలో, చెప్పమ్మా. మీరు ఎక్కడున్నారు? ఇంటికి దగ్గరలో ఉన్నానమ్మా.
మీరు ఉన్న వీధిలోనే ప్రశాంతి గారింట్లో ఉన్నాను. వీళ్ళింట్లో ఏదో దురాత్మ ఉన్నట్లుగా మాకు అనిపిస్తుంది. సరే అమ్మా, త్వరగా వస్తున్నాను. వీరు దేవుణ్ణి నమ్ముకోవాలనుకుంటున్నారు, పైగా మీతో ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నారు. ఖచ్చితంగా వస్తానమ్మా. అందరికీ ప్రభు నామంలో వందనాలమ్మా. వందనాలు పాస్టర్ గారండి. పాస్టర్ గారు, మద్యం అనే దయ్యం నన్ను పట్టి పీడిస్తుందండి. అలాగే అప్పులనే సమస్యలు కూడా ఉన్నాయి పాస్టర్ గారు. అమ్మా నాన్న అలా గొడవలు ఆడుకుంటూనే ఉంటారు పాస్టర్ గారు. మా ఇంట్లో మనశ్శాంతి అనేదే లేదు పాస్టర్ గారు. మీరు తాగుడు వ్యసనం నుండి విడుదల కలగాలన్నా, మీ ఇంటిలో అప్పు సమస్యలు పోవాలన్నా, మీ ఇంటిలో మనశ్శాంతి కావాలన్నా, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు యందు నమ్మకం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్నట్టయితే మీ ఆత్మలకు రక్షణ కలుగుతుంది. ఆ దేవాది దేవుడు వాటన్నిటి నుండి మీకు విడుదలిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మోకరించండి. అలాగే పాస్టర్ గారు. పరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య, నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. శాంతం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఈ కుటుంబంలో మనశ్శాంతిని దయచేయండి అయ్యా. తన భర్తకు తాగుడు వ్యసనం నుండి విడుదల దయచేయండి. బిడ్డలకు మనశ్శాంతిని దయచేయండి. కుటుంబం అంతటిని రక్షించండి. అమ్మా శాంతం, మీ ఇంటిలో ఏదో దురాత్మ ఉన్నట్టు దేవుడు చూపిస్తున్నాడు. దయచేసి నేను చెప్పినట్టుగా చెప్పండి. యేసుక్రీస్తు నామంలో దురాత్మ బయటికి పో. 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 యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అమ్మా శాంతం, మీరు ప్రభువునందు ఇంకా సంతోషంగా విశ్వాసంతో కొనసాగాలి. ప్రభువుని విశ్వాసంతో అనుసరిస్తూ ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయన యందు నమ్మిక ఉంచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇదే నా కథ. ఇప్పుడు నాకు ఇల్లు లేదు. ఓ చింతేనా, నేనేదో ఆడద ఆధారం కార్తీక దీపం సీరియల్ లాగా చాలా గొప్పగా ఉంటది అనుకున్నాను. ఇంత చెత్తగా ఉంటది అనుకోలేదు. ఆ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు చూసుకో. అది కూడా ప్రయత్నించాను, కానీ ప్రతి ఇంట్లో ఏదొక్క దురాత్మ ఉంది. అవి నన్ను వెళ్ళిపోమంటున్నాయి. నువ్వు ఆ ఇల్లు విడిచి ఎంతకాలం అయింది? నేను ఆ ఇల్లు విడిచి 3 సంవత్సరాలు అయింది. సరే, నువ్వు ఒకసారి ఆ ఇంటికి వెళ్ళు. ఆ ఇంట్లో ఉన్నవారు ఎలా ఉన్నారో చూసిరా. అవును, మా అందరి అభిప్రాయం కూడా అదే. నువ్వు ఒకసారి వాడి ఇంటికి వెళ్ళు, వాడు ఎలా ఉన్నారో చూసిరా. ఆ తర్వాత మొదట నువ్వు వెళ్ళు, తర్వాత ఏం చేయాలి నేను చెప్తాను. సరే, ఈ రోజు రాత్రికే నేను వారి ఇంటికి వెళ్తున్నాను. అబ్బో, అందరూ నిద్రపోతున్నారు. నన్ను ఇంట్లో నుంచి తరిమేసి ఎంత సుఖంగా నిద్రపోతున్నారు. ఓ, ఇన్ని సామాన్లు వచ్చాయో. వీళ్ళ అప్పు బాధలన్నీ తీరిపోయినట్టున్నాయి. ఇంతకీ నేను లేకుండా మనశాంతంగా ఎలాగుంటున్నారో ఏంటో. పిల్లలు లేగవండి. రాత్రి అంతా సినిమాలు సీరియళ్ళు చూడడం, పగలేమో నిద్రపోవడం. నువ్వే కదమ్మా సినిమాలు బాగుంటాయి చూడండి అన్నావు. వీరు మారలేదా? ఇంతకీ వీళ్ళు ఆయన ఏం చేస్తున్నాడో ఏంటో. అబ్బో, బైబిల్ చదువుతున్నాడే. నాన్న, నువ్వు రోజు ఉదయాన్నే బైబిల్ చదువుతున్నావు కదా నాన్న. కానీ సాయంత్రం అయ్యేసరికి మందు తాగుతున్నా నాన్న. చాలా బాగా అడిగారు పిల్లలు. నేను మీ అమ్మకి మాట ఇచ్చాను, ఆ రోజులు తాగుతాను, ఆదివారం తాగనన్ను. ఎందుకు నాన్న ఆదివారం మాత్రమే తాగో? ఆదివారం తాగితే ఆశీర్వాదాలు పోతాయి. చాలా గొప్పవాడివే నాన్న. నేను పనికి వెళ్ళిన తర్వాత, మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఏం చేస్తుందో తెలుసా? సినిమాలు సీరియళ్ళు ఊసులే, ఇవే మీ అమ్మ పని. నేనైనా రోజైనా బైబుల్ చదువుతున్నాను. మీరు ఎన్ని రోజులయ్యిందో బైబుల్ చదివి?
సరే సరేలేండి, టైం అయింది, పదండి. ఉండండి ఉండండి, నేను మీ పని చెప్తాను. నన్నే ఇంట్లో నుంచి తరిమేస్తారా? ఏంటి నిన్న మీ ఇంటికి వెళ్ళావు కదా, ఏంటి సంగతులు? నిన్న నేను వారి ఇంటికి వెళ్ళాను కదా, వారి ఇంట్లో ఎన్ని సామాన్లు వచ్చాయి తెలుసా? వాళ్ళ అప్పు బాధలన్నీ తీరిపోయినట్టున్నాయి. వాళ్ళు ఇంకా ఆ దేవుని నమ్ముకుంటున్నారా లేదా విడిచిపెట్టేశారా? వారు ఆ దేవుణ్ణి నమ్ముకునే ఉన్నారు, ఇంకా విడిచిపెట్టలేదు. ఇంతకీ వారు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారా? వారు ప్రతి ఆదివారం మానకుండా చర్చికి వెళ్తున్నారు. వాళ్ళు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన ఒక్కడే ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాడు, మిగతా ముగ్గురు చదవరు. కానీ సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ ఆయన మందు తాగి వస్తాడు. ఇది చాలు నువ్వు మళ్ళీ వారి ఇంటికి వెళ్ళడానికి. పైగా వాళ్ళ ఆవిడికి కూడా ప్రతిరోజు సినిమాలు, సీరియళ్ళు, ఊసలే దాని పని. ఆహా, ఈ మాట ఇంకా బాగుంది. నేను ఒకటి చెప్పాలా? మీరందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళమంటారు కానీ వారు ఆ నిజమైన దేవుని నమ్ముకున్నారు కదా, నేను ఎలా వెళ్ళగలను? వెళ్ళలేను, వెళ్ళినా ఉండలేను. ఒసే పిచ్చిదన్నా, దేవుడిని నమ్ముకోవడం అంటే దేవుడు చెప్పినట్లుగా చేయడం. అవును, నువ్వు ఒకసారి వారి ఇంటికి వెళ్ళు, వారు నిన్ను ఏమీ చేయలేరు. నాకు వెళ్ళాలనే ఉంది కానీ మళ్ళీ ఆ పాస్టర్ వచ్చి నన్ను వెళ్ళగొడతాడేమో అని భయంగా ఉంది. అందుకని దయచేసి మీరు నాతో పాటు వస్తారా? మేము నీతోనా? అవును, మీరు నాతో పాటు రండి దయచేసి. ఒసే తండ్రి, చెప్పండి గురుగారు. ఒరే విందు వినాద ఎడారి. చెప్పండి గురుగారు. ఒసే సోమరి, ఒరే బూతులు ఆపవేత. ఈ చింత మనల్ని ఎంతగా బతిమలాడుతుంది కాబట్టి పదండి వెళ్దాం తనతో పాటు. రండి రండి, త్వరగా రండి. ఇదిగో నేను చెప్పాను కదా, ఇదే ఆ ఇల్లు. అమ్మో, పెద్దిల్లే, చాలా సామాన్లు ఉన్నాయి. ఇంతకీ మీరు ఇంటిని, ఈ నలుగురు మనుషుల్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఒసే సోమరి, ఈ నలుగురిని ఏం చేయాలనుకుంటున్నావు? వీళ్ళింకా సోమరితనంగా మార్చేస్తా. నేను ఈ పిల్లలతో తుంటాయి పనులు చేయించి వీరి జీవితాలను ఇబ్బందుల పాలు చేస్తా. నేను వీరిలో ఒకరి మీద కోపం పుట్టించి వీరి నోట్ల నుండి బూతులు రప్పించి వీరి ప్రార్థనలు దేవుడి దగ్గర చేరకుండా చేస్తా. నేను వీరిలోని అపవిత్రతను బయటికి తెప్పించి నవ్వుల పాలు చేస్తా. నేను ఈ తాగుబోతుని ఇంకా తాగుబోతు చేస్తా. ఈ పిల్లలిద్దరిని తిండిబోతులా మార్చేస్తా. ఇదిగో ఇది ఉంది కదా, దీన్ని నిద్రబోతుగా మార్చేస్తా. నేను వీరి జీవితంలో శ్రమలు, ఇబ్బందులు కలుగజేసి వీరికి శత్రువులుగా మార్చి వీరి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరాకులాగా చేస్తా. వీరి జీవితాన్ని ఎడారి పాలు చేస్తా. వీళ్ళందరూ ఏం చెప్పారో విన్నారు కదా, మరి నేనేం చేస్తానో తెలుసా? మీరు పెట్టే శ్రమలను బట్టి వీళ్ళకి ఎప్పుడైనా మందిరానికి వెళ్ళాలనిపిస్తే నా గాలి చేత తరిమి కొడతాను. మరి నువ్వేం చేస్తావు చింత? నేనేం చేస్తాను? మీ అందరి వల్ల కలిగే బాధలను బట్టి వారిలో చింత పుట్టించి చంపేస్తా. నేను మీ పిల్లలతో తుంటాయి పనులు చేయించి వారి జీవితాలను నాశనం చేస్తా. నా మాట వినండి. మీరు దేవుని మాట వినకపోతే మీ అందరినీ సోమతనంగా మార్చేస్తా. నా మాట జాగ్రత్తగా వినండి. మీరు దేవుడి మాట వినకపోతే మీ నోట్లో నుండి బూతులు రప్పించి మీ ప్రార్థన జవాబు రాకుండా చేస్తా. మరి నా మాట వినండి. మీరు కానీ దేవుడి మాట వినకపోతే మీ ఇంటిని అపవిత్రతమైన ఇంటిగా మార్చేస్తా. మరి నేనేం చేస్తానో తెలుసా? మీరందరూ ఎప్పుడైనా మందిరానికి వెళ్ళాలనిపిస్తే
మిమ్మల్ని మందిరానికి వెళ్లకుండా, పరలోకాన్ని వెళ్లకుండా నా గాలి చేత తరిమి కొడతాను. ఈ 5 మాటలు విన్నారు కదా, నా మాట వినండి. మీరు కానీ దేవుడి మాట ఉండకపోతే మీ అన్నయ్యని తిండిపోతుల్లా తాగుబోతుల్లా మార్చేస్తా. నా పేరేంటో మీ అందరికీ తెలుసు కదా. ఏంటి నా పేరు? నేనేం చేస్తానో మీ అందరికీ తెలుసు కదా. మీ దేవుని యొక్క మాటలు వినకపోతే నేను మీ జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరాకులా చేస్తా. మీ జీవితాన్ని ఎడారి పాలు చేస్తా. మరి ప్రియమైన వారులారా మీరు చూశారు కదా, మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఆయన యందు నమ్మకం ఉంచిన ఎడల మనల్ని దేవుడు ఇటువంటి దురాత్మలన్నిటి నుండి విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, వాక్యానుసారంగా జీవించే క్రైస్తవులుగా మనం ఉందాం. థ్యాంక్ యూ.